హాయ్ అండి. ఈరోజు వినాయకునికి స్టీమ్ మోదకులు చేస్తున్నాము. దాని గురించి ఒక పలగొట్టిన కొబ్బరికాయ తీసుకోండి. దాన్ని గ్యాస్ పైన వేడి చేస్తున్నాము. ఎందుకంటే ఆ చిప్ప వేరు కావడం కోసము రెండింటిని వేడి చేసి స్పూన్తో లేదా బండతో కొద్దిగంత మనం కొట్టామంటే మొత్తంగా బయటకు వస్తుంది. కాస్త ఈజీగా ఉంటుందండి కొబ్బరి తీయడము, చేతి గుచ్చుకోకుండా. మేము ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం కొబ్బరికాయ కొడితే మనం ఎండబెడితే అది వెండవు కదా, అందు గురించి ఇది చేస్తామండి. ఆ కొబ్బరిని ఇలా తురుముకోవాలండి. తురుముకొని మంచిగా తురుముకోవాలి, లేదా మనము మిక్సర్లో కూడా మనము బరుసుగా కూడా పట్టుకోవచ్చండి. మనము ఇప్పుడు ఒక కొబ్బరికాయకి ఒక 100 గ్రాము బెల్లం పడుతుందండి. బెల్లంను కట్ చేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువ తింటే 100 గ్రామ్ వేసుకోండి. తక్కువ స్వీట్ తింటే 100 కంటే కొద్దిగా తక్కువ వేసుకోండి. పేలం పెట్టండి గ్యాస్ పైన, గ్యాస్ ఆన్ చేసి పేలం పెట్టాక కొద్దిగంత నెయ్యి వేయండి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక కొబ్బరి తురుము కూడా వేసేయండి. చాలా బాగుంటుందండి ఇది, మీరు ట్రై చేస్తే బాగుంటుంది. కొబ్బరి తురుము మొత్తం వేసి వేయించుతూ ఉండాలి. ఎందుకంటే ఆ కొబ్బరిలో పచ్చిదనం అనేది ఉంటుంది. కొద్దిసేపు వేయించితే అది తడి అనేది పోతే ఆ తర్వాత మోదకులకు బాగుంటుందండి. ఇప్పుడు బెల్లం వేద్దాము. బెల్లంను కూడా వేసి మంచిగా కలుపుదాము. ఇది చాలా ఇష్టమైన స్వీట్ అండి. పిల్లలైనా కానీ చాలా ఇష్టపడతారు, చిన్నపిల్లలైనా పెద్దలైనా. భగవంతునికి మాత్రము, గణపతికి మాత్రము మోదకులు అంటే చాలా ఇష్టం కదా అండి. అందు గురించి మేము ఎప్పటికీ చేస్తూనే ఉంటాము. ఇది చూడండి ఎంత బాగా అయిందో. ఇప్పుడు మనము దీంట్లో ఇలాచీ పౌడర్ వేద్దామండి. ఒక 4-5 ఇలాచీలు, యాలకులు దంచి పౌడర్ వేయండి. దీంట్లో మనం కావాలనుకుంటే మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేయచ్చు, జీడిపప్పు, బాదం పప్పు కూడా. ఇప్పుడు ఒక గిన్నె పెడుతున్నామండి. దాంట్లో 2 కప్స్ వాటర్ పోసామండి. దాంట్లో నెయ్యి వేసాము పిండి తయారు చేయడం కోసం. కొద్దిగంత ఉప్పు, తగినంత ఉప్పు. ఆ గ్యాస్ ఫ్లేమ్ సన్నంగా పెట్టి పిండి పోసి కలపండి. ఇలా బియ్యం పిండి ఉడకాలండి. కొద్దిగంత కలిపినాక గ్యాస్ ఆఫ్ చేసి ఆ పిండిని ఇలా దీంట్లో వేసి మంచిగా కలిపి పిసకాలండి బాగా. మళ్ళీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా బాగా అవుతుంది. చాలా బాగుంటాయండి, మీరు ట్రై చేసి చూడండి. ఇదిగో కొద్దిగంత తీసుకొని ఈ విధంగా పూరిలాగా చేయండి. ఏళ్ళతో అదమగానే మంచిగా వస్తుందండి, పలగదు. ఇప్పుడు వీటిని మంచిగా చూడండి ఎంత బాగా వచ్చేదో చిన్న పూరి ఏళ్ళతోటి. ఇప్పుడు 2 ఏళ్ళ సహాయంతో దీన్ని ఈ విధంగా ఒత్తండి. ఒత్తుతూ ఉండాలి మంచిగా. ఈ విధంగా మంచి షేప్ వస్తుంది మనకు. ఇలా ఈ విధంగా మనం చేయలేమని అనుకుంటే మోదకులది సాచా కూడా దొరుకుతుందండి. అది అచ్చు లాంటిది. దాంట్లో ఈ పూరి వేసి ఒత్తినా కానీ అయిపోతుంది. కాకపోతే మేము ఇలా చేయితో చేయడం ఇష్టపడతామండి. ఈ విధంగా నెమ్మదిగా తిప్పుతూ అదుముకోవాలండి, దగ్గరికి ఒత్తాలి. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇలా తిప్పుతూ ఉండాలి, అది దగ్గరికి అవుతుందండి. తిప్పుకుంటా చేస్తూ ఉండాలి. ఎక్కడైనా ఏదైనా ఓల్ పడ్డా కానీ, కొద్దిగంత ఓల్ పడ్డా కానీ దాని మళ్ళీ కొద్దిగంత పిండి యాడ్ చేయొచ్చండి. ఇంత టెన్షన్ తీసుకునే విషయం కాదు, ఈజీగా అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో డిజైన్. ఇదే విధంగా మనం అన్ని చేసి పెట్టుకోవాలండి ఒక దగ్గర. ఇప్పుడు మనం స్టీమ్ చేస్తున్నాం. ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్ళు పోసి మసలు పెట్టాలి. జల్లెడకు నెయ్యి రుద్ది ఈ విధంగా మోదకులు పెట్టుకోవాలి. లేదా అరిటాకు పెట్టి కూడా మనం స్టీమ్ చేయొచ్చండి. కాకపోతే మాకు అరిటాకు దొరకలేదు కాబట్టి మేము ఇలాగే స్టీమ్ చేస్తున్నాము. ఒక 5 నిమిషాలు లేదా 8 నిమిషాలు హై ఫ్లేమ్లో పెడితే ఉడికిపోతాయండి.
చాలా బాగుంటుందండి. ఎందుకంటే పిండి ఆల్రెడీ ఉడికిన పిండే కాబట్టి ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే లోపట ఉన్న స్వీట్ కొద్దిగంత కరిగేటట్టు క్యారమెల్ లాగా అవుతుందండి. దాని గురించి అని మనం పెట్టాలి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత వేసేద్దాము. హై ఫ్లేమ్లో చూడండి ఎంత బాగుందో, ఉడికిపోయాయి. ఈ విధంగా మనము తీయచ్చు. చూసారా, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. నోట్లో